హలో ఫ్రెండ్స్, నేను మీ భవానీ ప్రసాద్ని. నేను ఫోటోగ్రాఫర్ని. మన ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యములకు మనకు తగిన బడ్జెట్ లో ఫొటోస్, వీడియోస్ అందంగా చిత్రీకరించి ఇవ్వబడును. కింద ఫోన్ నంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్, కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు మంచి సూపర్ లగ్జరీ 3 BHK ఫ్లాట్ చూపించబోతున్నాను. చూడండి, ఇప్పుడు మనం చూడబోయే అపార్ట్మెంట్ వచ్చి చాలా పెద్ద అపార్ట్మెంట్ అనమాట. ఈ అపార్ట్మెంట్ చాలా విశాలంగా ఉంటది. రూల్స్ ప్రకారం చుట్టూరు సెట్ బ్యాక్స్ వదిలి కట్టిన అపార్ట్మెంట్ అనమాట. ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఎలా ఉంటది ఆ విధంగా ఉంటది అనమాట. ఈ అపార్ట్మెంట్ వచ్చి మనకి CRDA నామ్స్ ప్రకారం కట్టింది. ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ కి సంబంధించి అపార్ట్మెంట్ లో మనకి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది, అలాగే లిఫ్ట్ సౌకర్యం ఉంది, అలాగే మన అపార్ట్మెంట్ ముందు 40 ఫీట్ రోడ్డు ఉంది, విశాలమైన రోడ్డు. అలాగే ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయ్యి 2021లో మన హ్యాండ్ ఓవర్ చేశారంట, పూర్తి అయ్యి. అంటే మనకి 2021 నుంచి ఇప్పుడు 26 కదా, ఒక 5 years అయింది అనుకుందాం, అంతే కదా. ఓకే, అలాగే ఫ్లాట్ వచ్చి మంచి సూపర్ లగ్జరీగా ఉంటుంది. చూడండి, చూసిన తర్వాత అసలు మీరు ఫ్లాట్ వదులుకోలేరు, అంత బాగుంటుంది అనమాట. ఆల్రెడీ ఫ్లాట్ లో ఉంటున్నారు, ఎలాగో మనం వస్తాం కదా, అప్పుడు మొత్తం అన్ని నిశ్చయంగా పరిశీలించి చూద్దాం, చుట్టూరు పరిసరాలు అన్ని. ఓకేనా, ముందు మన ఫ్లాట్ చూద్దాం. అలాగే ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ వచ్చి 3 BHK ఫ్లాట్ 4th ఫ్లోర్ లో ఉందన్నమాట. ఫేస్ కూడా వెస్ట్ ఫేస్ సింహద్వారం గల ఫ్లాట్ అనమాట, పడమర ఫేస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ వచ్చి వడ్డించిన విస్తరలాగా ఉంటది అనమాట. ఎందుకు వడ్డించిన విస్తరి అని అన్నానంటే, మన ఫ్లాట్ లో విత్ ఫర్నిచర్ తో కూడా ఇచ్చేస్తున్నారు. సోఫాలు గాని, డైనింగ్ టేబుల్ గాని, మంచాలు గాని, టీవీస్ గాని, ఫ్రిడ్జ్లు గాని, ఇంకా లగ్జరీ ఐటమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇచ్చేస్తున్నారు మనకి, ఏసీస్ తో సహా. అందులోనూ మనకి ఫర్నిచర్ వచ్చి మనకి హై కాస్ట్ అనమాట, హై ఎండ్, పూర్తి హై ఎండ్, అంత కాస్ట్లీ అనమాట ఈ ఫర్నిచర్ అంతా. మనకి ఫ్లాట్ లో మొత్తం విత్ కబోర్డ్స్ తోనే ఉంటుంది మొత్తం, అసలు మనం ఏమి చేయించుకోవసరలా. అందుకని ఫ్లాట్ వచ్చి మనకి వడ్డించిన విస్తరలాగా ఉంటుంది అని అంటున్నాను అనమాట. అందుకని అలాగే మన అపార్ట్మెంట్ కి సెక్యూరిటీ పరంగా 3 షిఫ్ట్లుగా సెక్యూరిటీ గార్డ్స్ వర్క్ చేస్తారు మనకి, అంత బాగుంటుంది అనమాట. ఒకసారి రండి మీరు. అలాగే మన అపార్ట్మెంట్ కి వాటర్ ట్యాంక్ కి వాటర్ సాఫ్ట్నర్ కూడా ఏర్పాటు చేశారు మనకి. మనం వాడే ప్రతి నీటి బొట్టు చాలా స్వచ్ఛంగా ఉంటది అనమాట. అలాగే మనం తాగే వాటర్ కోసం మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసేసారు. కింద సెల్లార్ లో కూలింగ్ వాటర్ ఏర్పాటు చేశారు, నార్మల్ మినరల్ వాటర్ ఏర్పాటు చేశారు, ప్లాంటే పెట్టేశారు మనకి. అంత బాగుంటది అనమాట. ఇక్కడ ప్రతి ఇంటికి రోజు 2 బబుల్స్ వాళ్లే తీసుకొచ్చి చేస్తారనమాట. ఇంకా కావాలంటే కూడా ఇస్తారు. మీరు ఒకసారి రండి తప్పకుండా. అలాగే మనకి చిల్డ్రన్స్ పార్క్ ఉంది, ఇంకా కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి. కానీ నాకు తెలిసింది మాత్రం ఇంతే. ఎలాగ మీరు వస్తారుగా, అప్పుడు ఇంకా మనం తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ ఓనర్ గవర్నమెంట్ ఆఫీసర్ అనమాట. ఉద్యోగరీత్యా వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు. అందుకని ఈ ఫ్లాట్ ఫర్నిచర్ తో పాటు ఇచ్చేయాలనుకుంటున్నారు అనమాట. అది సంగతి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ ఎక్కడో చెప్పలేదు కదా నేను మీకు. ఈ ఫ్లాట్ వచ్చి మనకి విజయవాడలో ఏలూరు రోడ్డు ప్రసాదం పాడులో ఉందన్నమాట ఈ పెద్ద అపార్ట్మెంట్. ఎలాగ మీరు నాకు కాల్ చేస్తారుగా, అప్పుడు చెప్తాను ఇంకా ఎక్కడ ఏంటి అనేది పూర్తిగా. ఓకేనా ఫ్రెండ్స్, మన అపార్ట్మెంట్ కి దగ్గరగా బెంచ్ సర్కిల్ కి వెళ్లాలన్నా సరే, సిద్ధార్థ మెడికల్ కాలేజీ వైపుకి వెళ్లాలన్నా సరే, అన్నిటికీ దగ్గర అనమాట. అంత పెద్ద పెద్ద రోడ్స్ ఉన్నాయి మనకి చక్కగా. మనకి ఇటువైపు నుంచి కానూరు కూడా చాలా దగ్గర రూట్ ఉంది. అలాగే మహానాడు రోడ్డు చాలా దగ్గర. అలాగే ఆయుష్ హాస్పిటల్ కూడా మనకి చాలా దగ్గర. గవర్నమెంట్ హాస్పిటల్ గానీ, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గానీ, షాపింగ్ మాల్స్ గానీ అన్నిటికీ చాలా దగ్గరగా ఉన్నట్టు మనం. బెంచ్ సర్కిల్ కూడా ఓన్లీ 2 kilometers దూరంలోనే ఉన్నాం మనం. అంత దగ్గర అన్నమాట మనకి మన అపార్ట్మెంట్ కి. అలాగే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్నిటికీ మనకి దగ్గరే. అందుకని ఇంకా అసలు మీరు ఆలస్యం చేయొద్దు, వీడియో చూసినమ్మంటే నాకు కాల్ చేయండి, మనం ఫ్లాట్ చూద్దాం. అలాగే మన ఫ్లాట్ టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి 2278 స్క్వేర్ ఫీట్ అనమాట. ఇందులోనే ప్లింత్ కామన్ కలిసి ఉంటాయి. అలాగే మన కార్ పార్కింగ్ వచ్చి 150 స్క్వేర్ ఫీట్ 150. అన్డివిడెంట్ షేర్ వచ్చి మనకి 79 గజాలు స్థల రూపాయన రిజిస్ట్రేషన్ చేస్తారు. అలాగే మనకి ఫ్లాట్ కాస్ట్ వచ్చి విత్ ఫర్నిచర్ తో మొత్తం అయితే 1,20,00,000 చెప్తున్నారు. అందులో మనం నెగోషియేషన్ గా మాట్లాడుకోవచ్చు. లేదు మనకు ఫర్నిచర్ వద్దనుకుంటే దానికి తగ్గించి ఇంకొక రేటు ఉంది, అది మీరు ఎలాగో వస్తారుగా అప్పుడు మాట్లాడదాం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూసిన బట్టి నాకు కాల్ చేయండి, ఫ్లాట్ దగ్గర తీసుకెళ్లి చూపిస్తాము. అలాగే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు సంబంధించిన అపార్ట్మెంట్ ఫ్లాట్స్ గానీ, ఇండివిజువల్ హౌస్లు గానీ, స్థలాలు గానీ ఏదైనా సరే అమ్మదలుచుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మీకు మన ఛానల్ ద్వారా సేల్ చేసి పెడతాము. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.